తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతినిత్యం మనం చేసే పనుల్లో ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. అమ్మ, తెలంగాణలో లస్కర్ బోనాలకి చాలా ప్రాముఖ్యత ఉంది కదమ్మా. అసలు ఈ బోనాల విశిష్టత అనేది ఎప్పటి నుంచి మొదలైంది? అసలు ఎందుకమ్మా ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ బోనాలకి? ఈ బోనాలు పెట్టడం అనేది ఇక్కడ తెలంగాణ సంప్రదాయం అమ్మా. ప్రతి ప్రాంతంలోనూ ఉంటుందని చెప్పాం కదా, మనం అనుకుంటాం కదా. ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ ఆషాఢ మాసం రాగానే గ్రామ దేవతలను ఆరాధించడం, గ్రామానికి రక్షణ ఇవ్వమనడం. ఎందుకంటే కొత్త నీళ్ళు వస్తాయి, వానలు పడతాయి, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, అంచేత అవేమీ రాకుండా చూడమని గ్రామదేవతను ఆరాధిస్తాం. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి విషయం. పైకి మనం మామూలుగా సంప్రదాయం అనుకుంటున్నాం, కానీ దీని వెనకాల గొప్ప శాస్త్రం ఉంది. సరే, ఆ సంగతి అటు ఉంచితే, అట్లా ఉన్నటువంటిది ఇక్కడ సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఈ సొరటి అప్పయ్య అనుకుంటా ఆయన ఉజ్జయినిలో సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు. సైన్యంలో పనిచేస్తూ ఉంటే అప్పుడు ఆయనకి తెలిసింది ఇక్కడ కలరా వ్యాధి వచ్చి ఇక్కడ మనుషులందరూ పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు అని. అక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నట్ట. ఏమనంటే, మా లష్కర్లో, ఇది లష్కర్ అంటే సైన్యం ఉండేటటువంటి విడిది ప్రదేశం అనే సైన్యానికి సంబంధించింది, అందువల్ల ఈయనకి సంబంధం ఉంది. ఆయన సైన్యంలో పనిచేసేవాడు. అందుకని అమ్మ ఆ ఉజ్జయినిలో అమ్మవారికి మహంకాళికి నమస్కారం చేసుకుని, మహంకాళి కూడా అక్కడ గ్రామానికి అధిదేవత, ఆవిడ క్షేత్రపాలిక అక్కడ ఉంటుంది. ఓకే, ఘట్ కాళి అంటారు ఆవిడ్ని. అక్కడ ఆవిడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాదు. ఆవిడ శక్తిపీఠం హరసిద్ధి మాత, ఈవిడ ఘట్కాళి. ఆ కాళికి నమస్కారం చేసుకుని, అమ్మ నీకు నేను మా లష్కర్లో కలరా వ్యాధి తగ్గి అందరూ క్షేమంగా ఉంటే నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసి నీకు పెద్ద ఉత్సవం చేయిస్తాను అని మొక్కుకున్నాడు. ఇక్కడ తగ్గింది. ఆయన అమ్మవారి ప్రభావం వల్లే తగ్గిందని అందరికీ విశ్వాసం. అందుకని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి సుమారుగా 200 ఏళ్ళు అయింది. ఆ సూరటి కుటుంబం వాళ్ళు ఇప్పటిదాకా దానికి ధర్మకర్తలుగా ఉండి ఆ ఉజ్జయిని, అందుకే అమ్మవారి పేరు ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి కాదు, ఉజ్జయిని మహంకాళి అనే పేరుతో ఆవిడని అక్కడ ప్రతిష్టాపించి చేసుకున్నారు. మాణిక్యాంబ అనుకుంటే అక్కడ ఉంటుంది. అక్కడ తవ్వుతూ ఉంటే అందులో నుంచి చెక్క విగ్రహం ఒకటి బయటపడింది. అలా 3 అమ్మవార్లను అక్కడ పెట్టి ఉంచుతారు. ఉండి అప్పటి నుంచి తప్పనిసరిగా ఈ ఇక్కడ చేసే ఉత్సవాలు బోనాలు గనక, ఈ బోనాలు ఉత్సవాలు మా గ్రామం అంతా బాగుండాలి. గ్రామం అంటే అప్పుడు చిన్నది, ఇప్పుడు పెద్దది, ఇదంతా బాగుండాలి అని చెప్పి దీని యొక్క యోగక్షేమాల కోసం ఉజ్జయిని అమ్మవారు కాపాడుతుంది అని ఆ తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా నిరుడంతా కాపాడినందుకు ఈ సంవత్సరం మళ్ళీ కాపాడాలి అని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ చేసేటటువంటివే ఉజ్జయిని మహంకాళి బోనాలు. దీనికి ఇంత చాలా పెద్ద ఎత్తున మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ముందు మొదలైపోతాయి. మొట్టమొదటి గోల్కొండలో మొదలవుతాయి, తర్వాత ఇటుపక్క అన్ని 4 ప్రాంతాల్లోనూ 4 వారాలు చేస్తారు. మొత్తం ఆషాఢ మాసంలో కొన్ని చోట్ల అయితే ప్రత్యేకంగా పోతరాజు ముస్లిం ఉంటాడు. ముస్లిం అంటే ఇప్పుడున్నంతటి మత వైషమ్యాలు ఆ రోజుల్లో లేవమ్మా. చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అంచేత వాళ్ళకు కూడా ఇటువంటి భేదాలు లేవు. బాగుండడం అందరికీ బాగుండాలి కదా, ఒకళ్ళకేముంది నేను బాగుండి ఇంకోళ్ళు బాగుండకూడదని ఏం లేదు కదా. అందరికీ సంబంధించినటువంటి అమ్మవారుగా ఈ తల్లిని గురించి మనం ప్రార్థించుకోవడం ఉంటుంది. బోనాలు బళ్ళ కొద్దీ తీసుకొచ్చి పెడతారమ్మా. అంటే అందరి ఇళ్లలోనూ తయారు చేసి వండి తీసుకొచ్చి ఒక చోట రాశిగా పోసి ఆ తల్లికి నైవేద్యం పెడతారు. ఇంత ఆహారం ఆవిడ తీసుకుని గ్రామాన్నంతా, అంటే ఇక్కడ మొత్తం పట్టణాన్నంతా రక్షిస్తుంది అని. ఇప్పటికీ అదే సురటి కుటుంబం వారే ఈ బోనాల కార్యక్రమాన్నంతా చాలా చక్కగా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్దదంటే మొత్తం అంతా కూడా, మొత్తం భారతదేశం అంతా కూడా ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ అంటే లష్కర్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు చాలా ప్రసిద్ధి పొందాయి.
అయితే అమ్మ బోనాలు సమర్పించిన మరుసటి రోజు రంగం అనే కార్యక్రమం జరుగుతుంది కదమ్మా, దాని గురించి వివరించండి. ఈ రంగం కూడా ఈ లష్కర్లోనే జరుగుతుందమ్మా, ఈ ఉజ్జయిని మహంకాళి దగ్గరే. ఏమంటే ఆదివారం చేస్తారు ఇది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్పి ఆదివారం ఆరోగ్యానికి మంచిది. ఇది ఆరోగ్య సంబంధమైన విషయం కనుక ఆదివారమే చేస్తారు ఈ బోనాలు ఉత్సవం. అంటే చీడపీడలు రాకుండా ఉండాలి కదా, అటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ఆరోగ్యమే కదా. ఆరోగ్య సంబంధంగా శుక్రవారం చేయొచ్చుగా అమ్మవారికి, ఆదివారం చేయడంలో ఉన్న ఉద్దేశం అదనుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఆదివారం నాడు అమ్మవారికి అన్ని సమర్పణ చేసుకున్న తర్వాత సోమవారం నాడు రంగం అనే కార్యక్రమం ఉంటుంది. ఈ రంగం అంటే పచ్చి కుండ మీద నిలబడడం చాలా కష్టం. పచ్చి కుండ మీద ఒక స్త్రీ అమ్మవారి యొక్క రూపంగానే ఆవిడ్ని భావిస్తారు. ఆవిడ వివాహం చేసుకోదు. ఆ రంగం ఎక్కేటటువంటి స్త్రీని సాక్షాత్తు అమ్మవారి రూపంగానే భావిస్తారు. వివాహం చేసుకోకుండానే ఉంటుంది ఆవిడ. ఎందుకంటే సంసారంలో పడిన తర్వాత ఎంతైనా ఇంతో అంతో కాస్త వ్యక్తిగతమైనటువంటి భావనలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా అమ్మవారు శరీరం మీదకి రావాలి, ఆవహించాలి అంటే ఇలా ఉంటేనే, కన్యగా ఉంటేనే బాగుంటుంది. కనుక అలా ఉన్నటువంటి ఇప్పుడు స్వర్ణలత అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆవిడ పేరు, ఆవిడ ప్రస్తుతం ఆ రంగం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే ఇది మొదలవుతుందో, ఈ ఉత్సవం అయిపోతుందో, రంగం కార్యక్రమం ఇప్పుడు ఈ పచ్చి కుండ మీద ఎక్కి నిలబడి అమ్మవారిని ప్రార్థించగానే ఆవిడ మీద అమ్మవారు ఆవహించి ఈ సంవత్సరం అంతా ఎట్లా జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తుంది. ఎవరికి ఎట్లా జరుగుతుంది అని నిర్మోహమాటంగా ఇంతకుముందు ఏవైనా పొరపాట్లు జరుగుంటే వాటన్నిటినీ చెప్తుంది. క్రితం సంవత్సరం ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి, మీరు ఈ పొరపాటు చేశారు. ఈ సంవత్సరం ఇటువంటి ఇబ్బందులు రాకూడదు, మీరు ఈ జాగ్రత్తలు పడండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి సూచనలు ఇచ్చి రాబోయేటటువంటి దాన్నంతా తెలియచెప్తుందండి. ఆవిడని అందరూ కూడా నమస్కారం చేస్తారు. పచ్చికుండ మీద నిలబడ్డం అంటే సామాన్యం. చాలా నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతుంది ఆవిడ సంవత్సరం అంతా కూడా. ఎడాపెడా ఎట్లా పడితే అట్లా ఉండడం కాదు. అటువంటి ఆవిడ్ని ప్రత్యేకంగా రంగం ఎక్కేటటువంటి ఆ స్త్రీని చాలా గౌరవిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఆ స్త్రీ శరీరం మీద ఆవహించి ఆవిడ నోటి ద్వారా భవిష్యవాణి పలుకుతుంది. బాగా ఎదురు చూస్తారు. రంగంలో ఏం చెప్పారు, రంగంలో ఏం చెప్పారు అందరూ ఎదురు చూస్తారమ్మా. దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.